సీకే నాయుడు. సీకే నాయుడు పూర్తి పేరు కొఠారి కనకయ్య నాయుడు. సీకే నాయుడు భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు తొలి కెప్టెన్గా వ్యవహరించారు. అంతేకాదు భారత క్రికెట్ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం కూడా ఉంది. 1916 నుంచి 1930 వరకు ఉన్న కాలాన్ని నాయుడు యుగంగా కూడా పిలుస్తారు. నాయుడు గారు 1895 అక్టోబర్ 31న నాగ్పూర్లో ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. సీకే నాయుడు పూర్వీకులు కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సుప్రసిద్ధి తెలగనాయుడు వర్గం చెందినవారు. చిన్ననాటి నుంచి క్రికెట్లో అసాధారణ ప్రతిభ చూపించారు. 1916లో తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్లోనే సిక్సర్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. సీకే నాయుడు గారు దాదాపు 6 శతాబ్దాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు. ఇది చాలా అరుదైన విషయం అనే చెప్పాలి. 62 ఏళ్ల వయసులో కూడా రంజీ ట్రోఫీలో ఆడి పరుగులు చేశారంటే అది చాలా గర్వం అనే చెప్పుకోవాలి. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన సెలెక్టర్‌గా కూడా వ్యవహరించారు. అంతేకాదండోయ్ రేడియో కామెంటరీగా కూడా క్రికెట్‌తో అనుబంధం సాగించి నడిపారు. అంతేకాదండోయ్ రేడియో కామెంటరీగా ఉంటూ క్రికెట్‌తో అనుబంధం కొనసాగించడం కూడా జరిగింది. 1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్న తొలి క్రికెటర్‌గా కూడా నాయుడు గారే చరిత్రకెక్కారు. అలాగే 1933లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా నాయుడు గారు ఎంపికయ్యారు. 1916లో మొదటి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన సీకే నాయుడు గారు తన ఆఖరి మ్యాచ్ ఆడింది మాత్రం 1963లోనే. 28 ఏళ్ల వయసులో క్రికెట్ చరిత్రలో 48 సంవత్సరాల సుదీర్ఘమైన కెరీర్‌లో ఉన్నవారు మరెవరూ లేరని 1933లో భారత జట్టుకు ఆడిన వారిలో విజ్ఞాన్ పత్రిక క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికైన మొదటి వ్యక్తి సీకే నాయుడు గారనే చెప్పుకోవచ్చు. సీకే నాయుడుకు తెలుగు సాంప్రదాయాలపై ఎంతో ప్రేమ. రాష్ట్రానికి బయట ఉన్నా సరే ఇంట్లో తెలుగు వాతావరణమే ఉండేది. ఆయన సోదరుడు సీఎస్ నాయుడు కూడా ఒక ప్రముఖ క్రికెటరే. ఆయన కుమార్తె చంద్ర నాయుడు భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత కూడా. సీకే నాయుడు గారు 1967 నవంబర్లో 14న ఇండోర్‌లో కన్నుమూశారు. ఆయన భారత క్రికెట్‌కు బలమైన పునాది వేసిన గొప్ప వ్యక్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని మనం చెప్పుకోవచ్చు.